జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నుండి ఈ పాలక్ యాత్ర అనేది ప్రారంభమవుతుందండి. అసలు ఈ పాలక్ యాత్ర అంటే ఏంటి, వీళ్ళు ఎందుకోసం చేస్తారు, ఏమిటి, దీని విషయాలు చాలామందికి కొంతమంది తెలుసు తెలియదు. కానీ దీని గురించి అందరూ తెలుసుకోవాలనే విషయంగా నేను ఈ వీడియో చేయబోతున్నానండి. తప్పకుండా మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ, శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు పాలక్ యాత్ర, హజ్ యాత్ర కాదండి, ఇది పాలక్ యాత్ర. అంటే పల్లకిని తీసుకొని వెళ్తూ ఒక ఎడ్ల బండి మీద ఒక పల్లకిని, ఒక దేవుణ్ణి పెట్టుకొని యాత్ర చేస్తారు. అంటే దీని విశేషము ఏమిటి అంటే, ఇది పాదయాత్ర చేసేవాళ్ళు, పాదయాత్రికులు. వీళ్ళు వివిధ ప్రదేశాల నుండి బయలుదేరుతారు. దగ్గరలో ఉన్న ఒక మండల, అంటే మనకు నేషనల్ హైవేలు ఉన్న ప్రాంతాలకు అందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళు చేరుకుంటారు. చేరుకొని అక్కడ నుండి అందరూ భజనలు చేసుకుంటూ పాదయాత్ర ప్రారంభిస్తారు. మరి ఎందుకోసము అంటే, వీళ్ళందరూ కూడా మనకు వచ్చే నెలలో వచ్చే తొలి ఏకాదశి అనేది జరుపుకుంటాం కదండి. ఆ తొలి ఏకాదశి వరకు మహారాష్ట్రలో ఉన్న పండరీపూర్ చేరుకోవాలన్నమాట. ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు యాత్ర ప్రారంభిస్తారు. అయితే ఈ విధంగా ఎంతో భక్తితో నడుచుకుంటూ వెళ్తారండి. వాళ్ళు రాత్రిపూట కూడా ప్రయాణం చేస్తూనే ఉంటారు. కొన్ని గ్రామాలలో ఆగుతారు. వీళ్ళు ఆగి అక్కడ భోజనాలు అవి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజలు వీళ్ళను భాగవతులు, చూడండి ఎంత పుణ్యము. వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు వీళ్ళందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. చక్కగా చేసి వాళ్ళను ఆదరిస్తారు, సన్మానిస్తారు, దండాలు వేస్తారు వాళ్ళకు. ఇట్లా అన్ని ఊళ్ళను కలుపుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే దీనికి చాలామంది నడుచుకుంటూ వెళ్ళాలనే కోరికతోనే వెళ్తూ ఉంటారు, భజనాలు చేస్తారు, పాటలు పాడుతూ ఉంటారు. ఎవరైనా మరి ఇబ్బంది కలుగుతుంది కదండి, మనుషులము ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇన్ని రోజులు ప్రయాణం కదా, అంత దూరం కాబట్టి మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా వెళ్తారండి చాలామంది. మళ్ళీ మహారాష్ట్ర, కర్ణాటక అన్ని సైడ్ల నుండి కూడా వస్తూ ఉంటారు భక్తులు. అయితే వాళ్ళందరూ గ్రూపులుగా ఆయా ప్రాంతాల నుండి వస్తారు. ఇది చాలా పెద్ద ఉత్సవం అన్నమాట. ఈ పాలక్ యాత్రికులు వస్తున్నారు వాళ్ళ గ్రామానికి అంటే, వాళ్ళు ఆ రోజు వాళ్ళు చేసే పనులన్నీ మానుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో మనకు ఎక్కువ తెలియదు, కానీ మహారాష్ట్రలో ఎంటర్ అయినరు అంటే అక్కడ తప్పకుండా వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎదుర్కొని స్వాగతించి నమస్కరించి వాళ్లకు సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళకి కావలసిన వాటిని అందిస్తూ ఉంటారు. తినే పదార్థాలు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, వాళ్ళకి పూలదండలు వేయడము, చక్కగా భక్తితోని వాళ్ళందరికీ నమస్కరించుకుంటారు. ఆ పాలకుని ముట్టుకొని వాళ్ళు చక్కగా నమస్కరించుకుంటారు వాళ్ళ కోరికలను. ఎంతోమంది పాలక యాత్ర వచ్చినప్పుడు దాన్ని చూసి వాళ్ళు కోరుకున్నవి కూడా జరుగుతాయని వాళ్ళ నమ్మకం. అయితే మనము ఈరోజు చూపించుకునేది ఏంటి అంటే, మనకు పూణేలో ఈ పాలక్ యాత్ర పూణే వరకు చేరుకుందనమాట. ఈరోజు పూణేలో మా అమ్మాయి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మనకు తీసి పంపించిన ఫోటోలను మీకు షేర్ చేస్తున్నాను, వీడియోలు. అయితే వాళ్ళకి ఏంటి నమ్మకము అంటే, అక్కడ ఈ పాలక్ యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళను భక్తితో స్వాగతించి వాళ్ళను ఆదరించి ఆ పండరీనాథుడికి సేవ చేసిన భాగ్యం అని అనుకుంటారు, తలుస్తారు అన్నమాట. అంతే కదండి, భగవంతుడికి ప్రియమైన వాడు భక్తుడు. భగవంతుడు ఎక్కడుంటాడు అంటే భక్తుడి హృదయంలో బందీ అయి ఉంటాడు అని మనం తెలుసుకున్నాం కదా. మరి కాబట్టి అసలు పండరీనాథుడు వెలయడమే ఒక భక్తుడి కోసం. ఆయన ఏమి పూజలు చేయలేదు, ఏమీ లేదు.
తల్లిదండ్రికి సేవ చేసినంత మాత్రంలోనే ఆ భక్తుడి కోసము పండరిపురంలో వెలిశాడు కదా. పుండరీకుడు అనే భక్తుడి గురించే కదా అక్కడ వెలిసి ఇప్పుడు దర్శనమిస్తున్నాడు అందరికీ. అయితే ఈ విధంగా ఈ యాత్రికులకు వీళ్ళందరూ కూడా సేవలు చేస్తూ ఉంటారండి. చాలా అదొక అద్భుతమైన సన్నివేశం. ఎంత ముఖ్యము, ఎంత భక్తి అంటే మహారాష్ట్రలో ఈ పూణేలో ఈరోజు గవర్నమెంట్ సెలవు ప్రకటిస్తుంది. ఎందుకంటే దారి పొడుగున వేలాది మంది యాత్రికులు వాళ్ళని దర్శించుకొని నమస్కరించుకోవడానికి వచ్చిన దారి పొడుగున రెండు వైపులా కూడా భక్తులు వచ్చి వాళ్ళ ప్రాంతానికి చేరుకునే సమయానికి వాళ్ళు అక్కడికి చేరుకొని వాళ్ళను స్వాగతిస్తూ వాళ్లకు చక్కగా సన్మానిస్తూ వాళ్ళకు కావలసిన వాటిని అందిస్తూ వాళ్ళకి నమస్కరించుకొని వాళ్ళు కోరికలు కోరుకుంటారట. కోరికలు కోరుకొని అవి నెరవేరుతూ ఉంటాయి. అంటే అన్ని రకాలుగా, అంటే భక్తి అంటే నమ్మకం అండి. ఏదైనా మనం భగవంతుణ్ణి నమ్మినప్పుడు భగవంతుడు తప్పకుండా మనను ఆదుకుంటాడు. అయితే భగవంతుడికి నచ్చిన విధంగా మనము ప్రవర్తించినప్పుడే భగవంతుడు మన కోరికలు నెరవేరుస్తాడు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ విషయం మీకు షేర్ చేయాలనిపించింది కాబట్టి ఈ వీడియోలో మనకు ఆ పాలక్ యాత్రికులు అంటే భాగవతులు మరియు ఆ పాలక్ అనేది ఒక ఎడ్ల బండి ఉంటుందండి. దాన్ని ముట్టుకొని నమస్కరించుకుంటూ ఉంటారు అందరూ. కాబట్టి మనకు కూడా దాన్ని చూసే భాగ్యం కలిగింది. కాబట్టి దాన్ని చూసిన వెంటనే మీరు ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని, లేకపోతే నమస్కరించుకోండి. కోరిన కోరికలను నెరవేర్చేవాడు ఆ పండరీనాథుడు. అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ వీడియో షేర్ చేస్తున్నాను. తప్పకుండా అందరూ చూడండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.